నన్ను గెలిపించండి 1 month లో తీసుకొస్తా అంటున్నాడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ. 5 ఏళ్ళు గడిచింది ఆయన, 5 సంవత్సరాలు గడిచింది. నీ పసుబోర్డు ఏర్పాటు ఇంతవరకు ఏదైతుందో కార్యరూపం దాల్చలేదు. చక్కెర కర్మాగారాలకు సంబంధించి వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ హ్యాస్ కమిటెడ్. అసలు చక్కెర కర్మాగారాలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళ బోధన చక్కెర కర్మాగారానికి అనుసంధానంగా ఏదైతుందో ఇవాళ జగిత్యాల ప్రాంతంలో మెట్పల్లి ప్రాంతంలో ఏదైతుందో చక్కెర కర్మాగారాన్ని ఏర్పాటు చేయగలిగినట్టయితే వరికి ప్రత్యామ్నాయంగా ఒక వాణిజ్య పంట సాగు చేసిన అవకాశం ఉంటుందనే భావనతోని ఆనాడు పెద్దలు వర్ధినేని వెంకటేశ్వరరావు గారు శాసనసభ్యుడిగా ఉండగా ఏదైతుందో ఇక్కడ చక్కెర కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆనాడు బీజేపీ తెలుగుదేశం మిత్రపక్షాలు 2019 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ మిత్రపక్షాలు మెట్టపల్లి ప్రాంతానికి ఏదైతుందో బీజేపీ శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తుండు. కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఏదైతుందో మిత్రులు సిహెచ్ విద్యాసాగర్ రావు గారు పార్లమెంట్ సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పి అంటున్నా. మీకు 2001-2లో ఏదైతుందో 51% వాటా ప్రైవేటీకరణ చేశారు. కొన్నోడు ఎవడు అని చెప్పంటే గోకురాజు గంగరాజు బీజేపీ పార్లమెంట్ సభ్యుడు అని చెప్పి అంటున్నా. 2015లో మూతపడ్డది. మూతపడటంలో ఆనాటి పార్లమెంట్ సభ్యురాలు కవిత గారి పాత్ర అనే ఒక భావంతో రైతాంగం ఏదైతుందో కవిత గారి పట్ల తిరుగుబాటుతో ఏదైతుందో అరవింద్ గారు అయినట్టయితే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఈ పసుబోర్డే కానీ వీళ్ళ చక్కెర కర్మాగారం పునఃప్రారంభంగా చేసే అవకాశం ఉంటుందని చెప్పని అవకాశం కల్పించారు. 5 సంవత్సరాలు గడిచిన కానీ ఏదైతుందో వీళ్ళ అరవింద్ గారు కేవలం ఆయన విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డట్టు తప్పేదైతుందో రైతు సమస్యల పరిష్కారానికి సంబంధించి వీళ్ళు కేవలం పసుబోర్డు చక్కెర కర్మాగార పునఃప్రారంభమే కాదు, రైతాంగాన్ని కల్పించే అటువంటి ఒక మద్దతు ధర అని చెప్పి అంటూ నేను ఆ మద్దతు ధరకు చట్టబద్ధత కల్పన కొరకు వీళ్ళ జాతీయ స్థాయిలో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులు ఏదైతుందో సంవత్సరాల తరబడి ఉద్యమం చేస్తుండ్రు. సంవత్సరాల తరబడి రైతాంగం ఏదైతుందో ఇవాళ రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేస్తున్నారు. ఇంతవరకు స్పందన లేదని చెప్పి అంటున్నా. మోడీ గారి చెవికి ఎక్కడం లేదని చెప్పి అంటూ నేను రైతాంగాన్ని రుణవిముక్తం చేయాలి. ఏ ఆనే వాళ్ళ దినోं में किसान की आमदनी 2 गुना करूंगा అని చెప్పానడా. కిసాన్కి ఆమ్దాని 2 गुना కరుంగా అంటే రైతాంగం యొక్క ఆదాయం రెండింతలు చేస్తా అని చెప్పాను. నువ్వు రైతు ఆదాయం రెండింతలు చేయడం కాదు, పెట్టుబడి రెండింతలు అయింది. పెట్టుబడి రెండింతలు అయిందని చెప్పి అంటున్నా. రసాయనిక ఎరువుల పెరుగుదల మీకు 2014 రసాయనిక ఎరువుల ధరలు ఏది ఉండేనో అది వీళ్ళ దాదాపు రెట్టింపు అయిపోయిందని చెప్పి అంటూ నేను వీళ్ళ సాగుకు ఉపయోగపడే ట్రాక్టర్ ముడిసరికి ఏదైతుందో డీజిల్ 2014 ఇప్పటికి దాదాపు 10 రెట్టింపు అయిపోయింది. కాబట్టి ఏదైతున్నదో వీళ్ళ రైతు అప్పుల ఊబిలో నెట్టబడడం జరిగింది. రైతులు రుణముక్తి చేయడానికి రుణమాఫీ చేయాలని చెప్పంటే రైతుకు రుణమాఫీ చేస్తే సోమరిపోతు అవుతారంట. మరి నిజంగానే రైతుకు రుణమాఫీ చేస్తే సోమరిపోతు అయితే వీళ్ళ దేశంలోని బడా పెట్టుబడిదారులు అదాని అంబానీ లాంటి వారికి ఏదైతుందో కేవలం 10ల సంఖ్యలో ఉండేట ఒక పెట్టుబడిదారులకు నువ్వు లక్షల కోట్లు ఎన్పిఏ అకౌంట్ అనే నెపంతో ఏదైతుందో రుణ వస్తువులు నిలిపివేసి మాఫీ చేయడం జరిగిందని చెప్పి అంటున్నాం. మొత్తం దేశంలో ఉన్న రైతాంగానికి అందరికీ రుణమాఫీ చేస్తే కేంద్ర ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం కేవలం 2 లక్షల కోట్లు. అదే యూపీఏ ప్రభుత్వం 2008-9లో ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రికి చెప్పంటూ నేను ఏకమొత్తంగా 1,00,000 కోట్ల వరకు రుణమాఫీ చేసినటువంటి ఒక పార్టీ ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాను. రైట్. మిమ్మల్ని అరవింద్ సోషల్ మీడియా వేదికగా బాగా ట్రోల్ చేస్తున్నారు. మీరు రోహింగ్యాల ప్రతినిధి అంటున్నాడు, లేదంటే ముస్లిం వ్యతిరేక అంటే అసలు మీరు హిందువే కాదంటున్నాడు. ఏంటి గొడవ అసలు? అసలు నేను హిందువులో కాదో నాకు అది ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అరవింద్ గారు ఎప్పుడు హిందూ అయిండే? టిల్ 2018 end he was in Congress. He was with Congress and BRS otherwise. His DNA is a Congress. His DNA is a Congress. He joined into BJP only in 2019. Arvind joined into BJP only in 2019. Till that 2019 వరకు అంటే 2018 చివరి వరకు అసలు బీజేపీతో ఈయనకి ఏ విధమైనటువంటి ఒక సంబంధం లేదు. ఆలోచన విధానం కానీ ఏది కూడా చెప్పంటూ నేను హిందువునా కాదా అనేది నాకు అరవింద్ సర్టిఫికేట్ అవసరం లేదయా. నాకు అరవింద్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఇవాళ ఏదైతుందో కేవలం
ఇవాళ నువ్వు నీ రాజకీయ ప్రయోజనాల కొరకు ఏదైతుందో ఈ మతతత్వ రాజకీయాలు తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నావు తప్ప నువ్వు వాస్తవంగా హిందూ దేవాలయాల పునరుద్ధరణ కొరకు హిందూ మత వ్యాప్తి కొరకు నువ్వు చేసే కార్యక్రమం చెప్పవే ఒకటి. నేను చెప్తా అని చెప్పి అంటున్నాను. నేను జగిత్యాల ప్రాంతంలో హిందూ దేవాలయాల పునరుద్ధరణ కొరకు దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కొరకు నా రాజకీయ జీవితం ఆరంభం నుండి కూడా నేను కట్టుబడి పనిచేస్తున్నాను చెప్పి అంటున్నాను. ఇదే జగిత్యాల గడ్డ మీద ఉన్నటువంటి ఒక రామాలయం ఇక్కడే ఉందని చెప్పి అంటున్నా. మీకు ఒక 100 మీటర్ల దూరంలో ఉందని చెప్పి అంటున్నాను. దాదాపు ఒక 8-10 ఎకరాల స్థలం ఉంటుంది. ఇక్కడ భూస్వాములతో పెట్టుబడిదారు వర్గాలతో పోరాటం చేసి ఆ దేవాలయ ఆస్తులు కాపాడడం కాదు, ఇవాళ ఏదైతుందో మనకు అయోధ్య రామాలయాన్ని తలపిపై చేసే విధంగా ఏదైతుందో ఇవాళ జగిత్యాల కేంద్రంగా రామాలయాన్ని నిర్మాణం చేసుకోవడానికి నేను తోడ్పడ్డా, నేను అండగా నిలిచాను చెప్పి అంటున్నా. ఇక్కడ ఇంకోటి తరూరు క్యాంపులో ఉంది అని చెప్పి అంటున్నా. అది ఆక్రమణకు గురయ్యేట పరిస్థితుల్లో ఏదైతుందో నేను చొరవ తీసుకొని పోరాటం చేసి ఆ దేవాలయ రక్షణ కొరకు దాన్ని కాపాడటానికి కొరకు నేను చొరవ తీసుకు పాటుపడ్డా. మరి అరవింద్ గారు ఆనాడు పార్లమెంట్ సభ్యుడైండు. అయోధ్య రామాలయం గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, ఇదే తరూరు క్యాంపులో ఉన్న రామాలయం ఏది ఇస్తుందో అన్యాక్రాంతం చేయడానికి ఏదైతే పరిస్థితులు చేపట్టడం జరిగిందో అప్పటికి అరవింద్ గారు పార్లమెంట్ సభ్యుడే. మరి ఏ బీజేపీ నాయకుడు కూడా మరి దాన్ని ముందుకు రాలేదు. నేను చొరవ తీసుకున్నా, న్యాయ పోరాటం చేశా. నేను న్యాయ పోరాటం చేశా, ప్రత్యక్ష పోరాటం చేశాను నేను. మీరు ఏదైతుందో రాజకీయ లబ్ధి కొరకు ఏదైతుందో ఈ అంశాలను చర్చిస్తే దానికి ఎవడు చెప్తాడా? వాస్తవం నేను హిందువును. దాన్ని ఎవడు సర్టిఫికేట్ నాకు అవసరం లేదని చెప్పంటున్నా. హిందూ మతం ఏదైతుందో ఇతర మతాలు ద్వేషించమని చెప్పదు. ఏ మతం కూడా ఏదైతుందో నీ మతాన్ని ప్రేమించు, కానీ ఇతర మతాలను ద్వేషించకు. ఏ మతం చెప్పేది కూడా చెప్తాను. ఇతర మతాలు ద్వేషించడంతోనే నీ మతాన్ని ప్రేమించిన వాడు అవుతావు అని చెప్పని ఏ మతం చెప్పదని చెప్పి అంటున్నా. నేను ఆ మతాన్ని ప్రేమిస్తా, హిందూ మతాన్ని. నేను ఒక హిందువును, కానీ ఏదైతుందో దాని అర్థం ఏదైతుందో ఇతర మతాలు ద్వేషిస్తేనే నేను హిందూ మతాన్ని ప్రేమించిన వాడు అవుతా అని చెప్పి అనుకుంటే అది మరి అది ఆయనకి ఆలోచన విధానం. అది ఎందుకు ఈ రోహింగ్యాలు ఎందుకు వచ్చారు మధ్యలో నాకు తెలియదే. అది ఆయనకే తెలియదు రోహింగ్యాలు. ఎందుకంటే 2018 వరకు ఆయనకే తెలియాలి కదా. ఆయన కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ. 2018 వరకు ఆయన కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏనే. ఆయన కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగానే పనిచేసిండు. వాళ్ళ నాయన కాంగ్రెస్ పార్టీలో పుట్టిండు. మరి అటువంటిప్పుడు ఆయన చెప్పాలి దానికి.